వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమన్ల తిరుపతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో 20 కేజీల కేక్ను కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది. తదనంతరం స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూనం శ్రావణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమన్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే వేడి వేడినా చల్లాడుతా వేడిదైతే నువ్వే తాగాలి. ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న గ్రూప్ 2 ఎగ్జామ్ తెలంగాణ వ్యాప్తంగా, దాంతో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్స్ రూట్స్ ఉన్నాయని, దాని ప్రకారంగా పెద్దపల్లి జోన్, మంచిర్యాల జోన్ పగడ్బందీగా ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మీడియా ద్వారా తెలిపారు. ఫాస్ట్ ఫాస్ట్ సెల్ మొబైల్ ఎగ్జామ్ తొందర బయట లోపలికి వెరీ గుడ్ బా రామయ్య తొందర దిగు 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 లోపలికి ఫస్ట్
క్లోజ్. హిందీలో సార్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. అవుట్ సైడ్ వెళ్ళాము డిగ్రీ కాలేజ్. డిగ్రీ ఉందా జూనియర్ కాలేజ్ ఉంది కానీ అక్కడ మాకు ఐడియా లేదు. ఎప్పుడు ఇవ్వలేదు కదా అక్కడ కాలేజ్ చెప్పుకున్నట్టు ఇది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అయిపోయింది టైం అయిపోయింది. మాకేం పని టైం అయిపోయింది. 9:31 కష్టమే. ఒక్క నిమిషం సార్ అనుకుంటారు కరెక్టే కానీ లేట్ అయింది సార్. ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్. హాల్ టికెట్ ఆర్గ్యుమెంట్ చేయకండి. మాకు డిస్టర్బ్ మీకు డిస్టర్బ్ ఎందుకు చెప్పండి. మీకు అలా చేసి వాళ్ళు నౌకర్ పోగొట్టుకుంటారా గోటింగ్ కాలేజ్ అక్కడ లేదు పర్మిషన్ అయిపోయిందమ్మా. ఏం చేసినా సో అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరపబోతున్న 2A ఎగ్జామ్స్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్ దగ్గర ఒక లేడీస్ కర్టన్ లేడీస్ కోర్సు, దాని తర్వాత మెయిన్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ జరిగింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా లోపలికి తీసుకోకుండా, ఈవెన్ వాచ్లు కూడా తీసుకోకుండా మనం ఇక్కడ జాగ్రత్త తీసుకుంటాం. థ్యాంక్ యూ. కర్నూలు పట్టణం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నందు నూతన హిందుస్థాన్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గెత్త జయసూర్య గారు. సూది మందు కుట్లు లేకుండా కంటి ఆపరేషన్లు, కంటి సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్లు చేయాల్సి వస్తే సూది మందు లేకుండా చేయడం సాధ్యమేనని, అయితే మౌర్య కంటి వైద్యశాలలో చేయడం జరుగుతుందని కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సౌజన్య తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు మౌర్య కంటి వైద్యశాలను పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మౌర్య కంటి వైద్యశాల డాక్టర్లు సౌజన్య, వంశీం, హరిప్రసాద్, రాజేష్ కుమార్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలు కంటి ఆపరేషన్లు చేయవలసి వస్తే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని, కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ మౌర్య కంటి వైద్యశాలను సంప్రదించాలని కోరారు. కంటి పరీక్షలు సూది మందు వాడకుండా కుట్టు పడకుండా కంటి శుక్లాలను తొలగించడం జరుగుతుందని చెప్పారు.
ఓకేనా? ఇప్పుడు మౌర్య హాస్పిటల్లో ఈ సౌజన్య గారు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి అటువంటి ఆపరేషన్లు కూడా మౌర్య హాస్పిటల్లో కంటి శుద్ధాలకు సంబంధించిన ఆరోగ్యశ్రీలు ఏవైతే కవర్ అవుతాయో అన్ని ఆపరేషన్లు ఉచితంగా చేయబడను, స్కీమ్లోనే వస్తాయి కాబట్టి అవన్నీ మౌర్య హాస్పిటల్లో చేయబడతాయి. మౌర్య హాస్పిటల్ తరఫున ఈరోజు మౌర్య క్లినిక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్లినిక్లో ప్రఖ్యాతిగాంచిన ఆఫ్థాల్మాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఇక్కడ రేపటి నుంచి వైద్య సేవలు అందిస్తారు. మేడం ఆఫ్రికాలో 25,000 కంటి ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇప్పటి నుంచి మౌర్య హాస్పిటల్ అనుబంధ సంస్థ అయిన మౌర్య క్లినిక్స్లో మేడం వైద్య సేవలు అందిస్తారు. సూది లేకుండా కంటి ఆపరేషన్లు చేయబడను. ఇక్కడ మిగతా డిపార్ట్మెంట్లు కూడా మౌర్య క్లినిక్స్లో త్వరలో ప్రారంభమవుతాయి. సో ఈ వైద్య సేవల్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రజల్ని కోరుతున్నాను. ఈ క్లినిక్ మౌర్య క్లినిక్స్ అనేది గౌరవచరితం మేడం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ విశేషణ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మౌర్య హాస్పిటల్ సంస్థ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్. డాక్టర్ సౌజన్య ఓకే మేడం. టెకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్. సో ఈరోజు ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేసాం ఈరోజు. సో ఇక్కడ అద్దా లేకుండా ఆపరేషన్, మళ్ళీ శుక్లాలకి ఆపరేషన్, సూది మత్తు లేకుండా ఆపరేషన్, జస్ట్ డ్రాప్స్తోనే శుక్లాల ఆపరేషన్ చేయగలను. ఇంకా చిన్నపిల్లలు ఆఫ్టర్ 18 years చాలామంది మధ్య పిల్లలకి గ్లాసెస్ వస్తున్నాయి కాబట్టి గ్లాసెస్ లేకుండా ప్లాస్టిక్ సర్జరీస్కి అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చేస్తాము. ప్రస్తుతానికైతే సర్జరీ మాత్రం వేరే చోట రెఫర్ చేస్తాం, కానీ నెక్స్ట్ ఫాలోఅప్స్ అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. మళ్ళీ రెటినాకి సంబంధించిన రోగాలకి అన్నిటికీ ఓపీ అన్నిటికీ అంటే మేము పాసిబుల్ అయినంత వరకు ట్రీట్మెంట్, లేదంటే సర్జరీకి అయితే విల్ సీ నెక్స్ట్ వాట్. బట్ ఎవ్రీథింగ్ హై బీపీ, షుగర్, ఇంకా వేరే ఏ రెటినా ప్రాబ్లమ్స్కైనా ఫస్ట్ విల్ గివ్ ద ఫస్ట్ ఎయిడ్. పేరు సౌజన్య, నేను కన్సల్టెంట్ ఆఫ్థాల్మాలజిస్ట్, టెకో అండ్ రిఫ్రాక్టివ్. జిల్లాలోని మంచిర్యాల, నాగ్పూర్, మందమరి, హాజీపూర్ ప్రాంతాల్లో 48 పరీక్ష కేంద్రాల్లో 14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాజరు బయోమెట్రిక్ విధానంలో ఉండడం వలన గంట ముందు నుండి అభ్యర్థులను అనుమతించకుండా అధికారులు ఆయన ఎండకు ఉండాలి. రోడ్డు
దత్త జయంతిని పురస్కరించుకుని దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి 108 లీటర్ల సుగంధ తైలంతో తైలాభిషేకం నిర్వహించామని శ్రీ వరదత్త ఆలయ అర్చకులు గోపి శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో శ్రీ దత్తా జయంతిని పురస్కరించుకుని 108 లీటర్ల తైలం మరియు 54 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీ దత్త జయంతి నాడు ఆ దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహిస్తే ఆ పుణ్యం మొత్తం సంవత్సరం పాటు ఉంటుందని, కోరిన కోరికలు తీరడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శ్రీ దత్త జయంతిని పురస్కరించుకొని ప్రశ్నించుకొని ఉదయం మూర్తికి తైలాభిషేకం నిర్వహించడంతో పాటు శ్రీ దత్త హోమం మరియు వరద దత్తాత్రేయ స్వామి వారి మూల వీరట్కు సుగంధ ద్రవ్యములతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు గోపి శర్మ తెలిపారు. ఓరుగల్లు నగరంలో శ్రీ అవధూత దత్త పీఠాలు జగద్గురు శ్రీ జన్మ సచ్చిదానంద స్వామిజీ వారు దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. వరంగల్ నగర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లా వచ్చిన దత్తాత్రేయ స్వామి వారి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దత్తాత్రేయ స్వామి నిలబడి ఉంటాడు. మన వరంగల్ ఉన్న ఓరుగల్లు నగరంలో మాత్రమే కూర్చొని ఉంటాడు. వరాలిచ్చేది సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగేదే తడుగు సిద్ధంగా అందుకనే ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి, ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి. ఈరోజు ఉదయం వేళ మంగళ స్నానాలతో దేవాలయ కార్యక్రమాలు ప్రారంభమైనవి. స్వామివారికి మంగళ స్నానాలతో ప్రారంభమైన తర్వాత 9 గంటల నుండి వచ్చిన భక్తుల అందరితో కూడా ఉత్సవమూర్తికి తైలాభిషేకం చేస్తున్నాము. 11 గంటలకు ఇప్పుడు దత్తాత్రేయ గణపతి దత్తాత్రేయ మూలమంత్ర హోమం జరుగుతుంది. ఇప్పుడు 12:30కు దత్తాత్రేయ మూలమూర్తి వారికి విశేషమైనటువంటి సుగంధ తైలాభిషేకం జరుగుతుంది. మహామంగళ హారతులు, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం ఉంటుంది. 1-1:30 ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా కూడా గణపతి సచ్చిదానంద వరదత్త క్షేత్ర జ్ఞానబోధ సభ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వైవివమర గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ధర్మ మార్గంలో ఉన్నటువంటి ఏ దేవుడిని ఎక్కడ పూజించినా నాకు ఆ కోరిక నెరవేరాలి, ఈ కోరిక నెరవేరాలి, దత్తుని పట్టుకుంటే మాత్రము జన్మరాహిత్యం ఇంకా కోరికలు లేని జన్మరాహిత్యం నిత్యం ఆనందమే సంతోషంగానే ఉంటుంది. విద్యాబుద్ధులు, పిల్లలకు విద్యాబుద్ధులు కూడా సద్బుద్ధులు నడిచి ధర్మ మార్గంలో సనాతన ధర్మాన్ని కూడా నిలబెడతారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం రాజస్థాన్ మార్వడీలు స్వర్గీయ లక్ష్మీదేవి సోగారం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు భరత్ మాలి, కైలాష్ మాలి, రమేష్ మాలి సోదరుల ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ను నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ రంగంలోకి ప్రవేశించి 75 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ ఎన్టీఆర్ నట జీవితం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని, ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం రాజస్థాన్ మార్వడీలు ఆర్థిక సహాయం చేశారని, ప్రభుత్వం అన్నా క్యాంటీన్ జగ్గంపేట పట్టణానికి శాంక్షన్ చేసిందని, తొందరలోనే భవన నిర్మాణం పూర్తి చేసి పేదల ఆకలి తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగొండబాబు, వేమ్లకొండ జోగారావు, ఎల్లపల్లి సీఎం, రాజస్థాన్ మార్వడీలు మోతీలాల్ మాలి, చంపాలాల్ ప్రజాపత్, సునీల్ లాల్ మాలి, చంగ్లానాల్ మాలి, జితేంద్రరాజ్, పురోహిత జయంతిలాల్ మాలి, మహేంద్ర కుమార్ మాలి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సీట్లు నున్నే అవుటర్ సైడ్ కంగారు పడండి. అటు బాగున్నాయిరా మీరు సార్
ఈరోజు మరి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తవటం వారి యొక్క ఆర్థిక సహాయంతో పేదవాళ్ళకి అన్నం పెడతామన్నారు. అందులో ఎన్టీ రామారావు గారు సినీ జీవితం 75 ఏళ్ళైన సందర్భంగా పెట్టినటువంటి అవకాశం భరత్ గారికి మరి ఆ సోదరులకి అందరికీ కూడా దక్కిందని దేవరుపుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చింత శ్రీకాంత్ ఇటీవల ద్విచక్ర వాహనం అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొని మరణించాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వారి ఇంటికి వెళ్లి శ్రీకాంత్ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, భువనగిరి యాకస్వామి తదితరులు ఉన్నారు. నా కొడుకు ఒకదాన్ని చేసిపోయే నా బిడ్డ నాకు ఒకటే బిడ్డ ఉంది నామ్మ నా కొడుకు ఆగమైంది. లగచెర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు. రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు. ప్లకార్డులను శాసనసభలోకి తీసుకుపోకుండా అడ్డుకున్న పోలీసులు. అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు మొన్న 2 రోజుల ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇదేనా ట్రైనింగ్? సభతో తన మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంపై హరీష్ రావు సిగ్గు సిగ్గు ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు. గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు. రైతులకు బేడీలేస్తారా సిగ్గు సిగ్గు. గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్, గర్భిణికి తీవ్ర గాయాలు. సిద్దిపేట ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్ వద్ద కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్, 5గురికి గాయాలు. కారులో ఉన్న గర్భిణికి తీవ్ర గాయాలు. 108 ద్వారా క్షత్రగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.